చూడు ఎవరు వచ్చారు చూడు చూడు. ఏమిటే ఇవాళ పెళ్లి రోజు పూట అలా ఎడుపు మొహం వేసి కూర్చునేవిటి? ఇవాళైనా కాస్త అందంగా ఆనందంగా ఉండాలి కదా మీరిద్దరును. ఏం లేదులేండి. ఏం లేదా? ఏదో ఉంది లేపడం ఏమిటి? అలా వాడేసి కూర్చునేందుకు మొహం పొద్దున్నే అన్ని బాగానే చేశాను కదా. ఏం చేశారు? ఏం చేశాను? తలంటేసానా, నెత్తికి నూనె రాసానా, ఆరతి ఇచ్చానా, మరి మీకు కావాల్సిన స్వీట్లు చేసి పెట్టానా, బయటకు వెళ్ళండి అంటున్నానా? ఇంకా చేయడం ఏమిటి? ఇంకేం చెయ్యాలి? తక్కువైందని కూర్చున్నావేంటి అలాగా? ఏం కాదులేండి. మరేంటి? ఏం లేదు. ఏం లేకపోవడం ఏంటే చెప్పు. ఏం చెప్పమంటారు? అలా ఉంటే బాగాలేదు మరి. ఏమన్నా అంటేనేమో అన్నామంటున్నారు. ఏం జరిగింది ఇద్దరికినా? ఏం లేదులేండి. చెప్పవే. ఇందాక మీ అబ్బాయిని అడిగాను, పెళ్లి రోజు కదా, ఏంటి మీకు ఏం కావాలి అని అడిగాను. గిఫ్ట్ ఇద్దాం అనుకున్నావా? ఏమన్నాడు? శాంతిని ప్రశాంతి కావాలని అడిగారు. ఎవరా శాంతి ఎవరా ప్రశాంతి అని అడగరా? మీరైనా అడగరా చెప్పండి. ఏమిటే? శాంతి ప్రశాంతి అన్నారు. ఆ శాంతి ప్రశాంతి ఎవరో నాకు చెప్పండి ముందు. మీరు చెప్తారు, మీ అబ్బాయి చెప్తారు. అలా అర్థమైందా? మరి అలాగే ప్రశాంతి అంటే వాడికి శాంతిగా ఉండి ప్రశాంతంగా ఉండాలని ముందుకోబోసు. మళ్ళీ అందానికి శాంతి ప్రశాంతి కూడా నిటి ఏమో ఒకదాని చాలు. ఎవరో తెలుసు శాంతి ప్రశాంతి అంటున్నారు. శాంతి లేదు ప్రశాంతి లేదు. నిన్నోటి సరిగ్గా చూసుకుంటే చాలు. కొత్తగా శాంతిలో ప్రశాంతి లెక్కలేదు, ఏం లేదు. వెళ్ళి నేను ఏదో పొరపాటున అనుకున్నాను, అత్తయ్య గారు నాకు అర్థమయ్యేలా చెప్పారని వెళ్ళు. చెప్తారులేండి అని ఇలాగా పాపం కొడుకుని వెనకేసుకు వచ్చేస్తారు పాపం. ఇదిగో వెనకేసుకు రావడం కాదు, ఇదిగో మీ మామగారు నీకు గిఫ్ట్ ఎట్టుకొచ్చారు. ఇదిగో పెళ్లి రోజు గిఫ్ట్. ఇదిగో చూసుకో, ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయో చూసుకోవచ్చు. అదేదో మీ అబ్బాయికి ఇవ్వండి. ఇది వాడు బ్యాగ్ కార్డ్ వేసుకెళ్తాడా బజారు? ఇదిగో తీసుకో. క్యారెట్ పౌడర్ అట్ట, ముస్కులాన్ పౌడర్ అట్ట, బీట్రూట్ పౌడర్ అట్ట బలంగా ఉంటుంది. తాగు. తాగడానిక ఫేస్కి రాసుకోవడానికి? తాగడానికే, మంచినీళ్ళలో కలుపుకోవడం, తాగేయడం. పట్టుకెళ్ళి చక్కగా మీకు గిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ. చెబుతాలే అనుకొచ్చాక థ్యాంక్స్ చెప్తాను. వెళ్ళి బయటికి వెళ్ళండి ఇద్దరు. మొహాలు ఇడుపుకాళ్ళు పెట్టి కూర్చోకుండా. ఏది ప్రశాంతంగా జరగదు కదా, అంతా గొడవ. ఆయనతోటి అంతే, వీడితోటి అంతే, నీతోటి అంతే. నేనేం చేశాను మధ్యలోను? అదే మరి శాంతి ప్రశాంతి అంటే అర్థం చేసుకోవాలి కదా. ఇంకో ఇద్దరు కూడా రండి. ఇక్కడ ఒకరికైతే దిక్కులేదు, అసలే లేదంటే పెసర పుణుకులండి. అయితే నాకు పెసర పుణుకులు వేయండి. అమ్మని పెసర పుణుకులు కావాలా? సరేలే, ఇవాళ పెళ్లి రోజు కదా వేస్తాలే. వెళ్ళు, ముందు బయటకు వెళ్ళండి.